India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. వర్షాకాలంలో ఎంజాయ్ చేసే పర్సనా మీరు, లేకపోతే వర్షాకాలం అంటే చికాకమ్మా మీకు? ఎంజాయ్ చేయడం అనేది మనసుకు సంబంధించిందమ్మా. చిన్న చినుకులు పడుతున్నా ఎంజాయ్ చేస్తాం, జోరుమైన వాన పడుతున్నా ఎంజాయ్ చేస్తాం. వాన తగ్గి తెల్లని ఎండ వస్తుంది, అది ఇంకా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయడం మనసులో ఉండాలి, కానీ ప్రకృతిలో ప్రతి పరిణామాన్ని ఎంజాయ్ చేయొచ్చమ్మా. విపరీత పరిణామాలు కాక సహజంగా వచ్చే పరిణామాలన్నీ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా మేమంతా ఇప్పుడు వర్షం పడిందంటే వేడి వేడి బజ్జీలు తింటే బాగుండు అలా అనుకుంటాం కదా. సో మీకేంటి, వాట్ ఈస్ లైక్ మీ నా తెలిసి మంచిగా కిటికీ దగ్గర చిన్నగా సాంగ్స్ పెట్టుకొని పుస్తకాలు చదవటం ఇష్టపడతారు, అలా కాఫీ సిప్ చేస్తూ అట్లా అనిపిస్తుంది నాకు. అవునమ్మా. మీరు ఏం చేస్తారు? మేము కూడా అంతే. వాన పడుతూ ఉంటే చక్కగా వేడివేడిగా టీనో కాఫీనో పెట్టుకుని వాన చినుకులు చూస్తూ ఆ టపటప్ప పడుతున్న శబ్దాలు వింటూ దాంట్లో ఉన్న మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం. లేదంటే ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుంటాం. బాగుంటుంది. ఆ మట్టి వాసన మొదట పడినప్పుడు వాసన వస్తుంది. మొట్టమొదట పడతాయి కదా తొలకరి అంటామే, ఆ తొలకరి వానకి ఎండిపోయినటువంటి మట్టి మీద వాన చినుకులు పడుతూ ఉంటే బెస్ట్. ప్రపంచంలో అన్నింటికన్నా అత్యధికమైనటువంటి ఖరీదు కలిగినటువంటి సెంట్ మట్టి వాసన ఉన్న సెంట్. మీరు చిన్నతనంలో, మీ పిల్లల చిన్నతనంలో మీరు ఎలా ఎంజాయ్ చేసేవారు? ఊర్లో ఉండేవారు కదమ్మా ఎక్కువ శాతం. సో ఆ వర్షాన్ని, ఆ రెయినీ సీజన్ వచ్చే ఆ వ్యాధులని, ఆ చిన్న చిన్న జలుబు దగ్గు. వాన వస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 5 periods పెట్టేవాళ్ళు మాకు. అంటే 2 పూట్ల కాకుండా పొద్దున 4 పీరియడ్లు, లంచ్ బ్రేక్ లో 5వ పీరియడ్ తీసేసుకుని 5వ పీరియడ్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వచ్చేసారు. గమ్మత్తు ఏంటంటే వాళ్ళు వాన పడుతుందని 5 periods పెడితే ఇంటికి వచ్చేప్పటికి వాన తగ్గేది. హాయిగా తగ్గినటువంటి వానలో వెళ్ళి ఆ మొక్కల్లో చూసుకుని, ఆ మొక్కలు ఏం చిగురు వచ్చాయో, ఏం మొలకలు వచ్చాయో ఇవన్నీ చూస్తూ ఉంటే భలే ఆనందంగా ఉండేది. అప్పట్లో ఈ చలి గిలి అనే బాధ ఉండేది కాదమ్మా. అంటే మా చిన్నతన అంటారు కదా, పిల్లలకిను పీట కొయ్యలకి చలి ఉండదని. చిన్నతనంలో చలి కూడా ఉండేది కాదు, చాలా ఆనందంగా ఉండేది. తొందరగా చీకట పడేది, హాయిగా వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు. వేడి వేడిగా అన్నం, ఆవకాయ కానీ గోంగూర పచ్చడి కానీ వేసుకుని తిని, వేడి వేడి చారు వేసుకుని తినేసి పడుకున్నాం అనుకో, ఎక్కువసేపు పడుకోవచ్చు. అది వర్షాకాలంలో త్వరగా పడుకుని ఆలస్యంగా లేవచ్చు. ఆలస్యంగా కాదులేండి, మామూలుగా లేవటం. హెల్త్ టిప్స్ ఏమి స్పెసిఫిక్ గా మీరేం యూజ్ చేసేవారమ్మా? అంటే అప్పుడు పెద్ద సమస్యలు ఉండేవి కాదమ్మా. ఆరోగ్య సమస్యలు మామూలుగా జలుబు చేసేది అనుకోండి. జలుబు చేస్తే మిరియం గింజ ఉంది కదా, ఆ మిరియాన్ని పిన్కి పెట్టి కుంపటి మీద, అప్పుడు పొయ్యిలు ఉండేవి, కుంపట్లు ఉండేవి, వాటి మీద పెడితే కాలుతుంది మిరియం గింజ. దాని నుంచి ఘాటు పగొస్తుంది. అది వాసన చూసేవాళ్ళం. ఘాటుగా ఉండేది, ఫ్లెమ్ అంతా కారిపోయేది. తర్వాత ఇంకా లోపల కొంచెం జలుబులా గొంతు బాగా లేదంటే 4 మిరియాలు, ఇంత పటికి బెల్లం తీసుకుని, మిరియాలేమో ఒకసారి పంటితో ఇలా కొరికితే, పూర్తిగా నవలకూడదు, కొరికేసి ఈ పటికి బెల్లం ముక్క మిరియాలు కలిసి బొగ్గన పెట్టుకుని పడుకునేవాళ్ళం. నెమ్మదిగా ఈ మిరియాల కారమును ఈ పటికి బెల్లం తీపి అలా గొంతులోకి వస్తూ ఉండేవి. అంతే, ఎక్కువగా అంతే. ఇంతకన్నా ఎక్కువగానే అయినట్టయితే హోమియో మందులు ఉండేవి, మా తాతగారు వాడేవారు. హోమియో మందులు ఏదో ఒకటి వేసేవారు, అంతే. అంతకన్నా పెద్దగా ఉండేది కాదు. తప్పనిసరిగా జ్వరాలు వచ్చేవి ఈ సీజన్లో. ఆషాఢ మాసం రాగానే స్కూల్ తెరవడం, జ్వరాలు రావడం, 2 ఉండేవి. ఇన్ఫెక్షన్స్ ఏవో ఉండేవి. ఆ జ్వరాలు వస్తే జ్వరానికి కూడా ఏవో మందులు వేసేవాళ్ళు, హోమియో మందులే మ్యాక్సిమం. లేకపోతే ఆయుర్వేద మందులు వాడేవాళ్ళు. 3 రోజులు హాయిగా మంచం మీద పడుకోవడమే జ్వరానికి, అంతే. బాడీకి రెస్ట్ అంతే. 4వ రోజున కొద్దిగా తగ్గితే ఏదో కాఫీనో ఏదో తాగేవాళ్ళం. 5వ రోజు పచ్చని తినేవాళ్ళం, అంతే. హాయిగా చింతకాయ పచ్చడి, చారు, అదే బీరకాయ కూర, అంతే. ఇంకేం వేసే, మజ్జిగ కూడా వేసేవారు కాదు. ఈ 3తోనే మొదటి రోజు 2 రోజులు అయ్యేది. 3వ రోజు నుంచి తగ్గిపోయేవి. పెద్దగా మళ్ళీ మందులు వేసుకోవడం కానీ, టానిక్స్ తాగడం కానీ
ఇప్పుడు వచ్చాయి కానీ అప్పుడు లేవు. కానీ ముందు ఏ దానికైనా ఎవరిని అడిగినా కూడా ఎక్కువ ఫాస్టింగ్ ఎక్కువ ప్రిఫర్ చేసేవారట కదా ఆ రోజుల్లో. ఎక్కువ అసలు లంకణం పరమౌషధం. అందుకు ఎందుకంటే టెంపరేచర్ ఎందుకు వస్తుంది? ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉంటే రావాలి. ఇన్ఫెక్షన్ లేకపోతే సీజనల్ చేంజ్లో వచ్చేటప్పుడు శరీరంలో కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువయ్యి కంబస్టన్ ఏదో ఉంటుంది కదా, అది అయినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. కనుక ఒక్క పూట కనుక దానికి రోగానికి మందేయడం తగ్గితే రోగం తగ్గుతుంది, తర్వాత శరీరం కూడా తగ్గుతుంది. ఈ రోజుల్లో అందుకే ఏకాదశి అట్లా పెట్టారంట మన పెద్దవాళ్ళకి. అట్లీస్ట్ నెలలో 1-2 సార్లు అయినా అట్లా ఫాస్టింగ్ చేస్తే బాడీకి రెస్ట్ ఉంటుంది కొంచెం. దాన్ని ఆటోఫాగి అని కూడా అంటున్నారు కదా, దాని మీద నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది కదా ఉపవాసం గురించి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి ఆల్మోస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, అడ్మిషన్ అవ్వడం అదంతా తర్వాత మాటనే కదమ్మా. తర్వాత చాలా అసలు అడ్మిషన్స్ అన్నవి, హాస్పిటల్ అడ్మిషన్ అన్నది అదేదో చాలా విపరీతమైన అదొక భయంకరమైనటువంటి విషయంగా భావించేవాళ్ళం. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటే మన హాస్పిటల్కి వెళ్ళి మందు తీసుకోవడం అన్నది తర్వాత కాలంలో వచ్చింది అనుకోండి, కానీ మొదట్లో ఉండేది కాదు. చాలా పెద్ద పెద్ద వాటికి కూడా ఇళ్లల్లోనే ఉండి ఇంటికి డాక్టర్ రావడమో, లేకపోతే డాక్టర్ దగ్గరికి ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వెళ్ళి మందులు తేవడమో, పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా తక్కువ. మరి అలా ఉండేది. నేచర్తోనే ఉండి, నేచర్కి దగ్గరగా ఉండి నేచర్లోంచే ఎక్కువ ఉండేవమ్మా. దానికి తగిన ఆహారాలే ఉండేవి. పొట్లకాయ కూర, బీరకాయ అంతే పెట్టేవాళ్ళు. జ్వరం తగ్గి 1-2 రోజులు ఇంట్లో అందరికీ కూడా అదే పాపం. అదే తర్వాత అయితే కారపొడి, ధనియాలు వేసి, అంటే అరుగుదల, టెంపరేచర్ తగ్గడం 2 కలిపి ఉండేవి. మిరియాల రసం అట్లా పెట్టేవారమ్మా? ఏ స్టైల్లో పెట్టేవారు? అంటే మిరియాల చారులో బాగా వేసేవాళ్ళు. బాగా జలుబు ఉంటే మాత్రం మిరియాల కషాయం ఇచ్చేవాళ్ళు. మిరియాలు బాగా దంచి, మిరియాలు నీళ్లు, కాలం లేదు, నీళ్లు బాగా మరిగేదాకా సగం నీళ్ళ దాకా ఆవిరైపోవాలి. అయిపోయిన దాంట్లో కొంచెం బెల్లం వేసి ఇచ్చేవాళ్ళు. వేడివేడిగా తాగితే ఘాటుగానే ఉండేది, మరీ తీపికి ఉండేది కాదు. ఇస్తే దాంతో కొద్దిగా అనుకుంటూ కాస్త తాగేవాళ్ళం. 2 రోజులు మిరియాల కషాయం తాగిన, ఆ మిరియాల కషాయంలో కొద్దిగా తులసాకులు కూడా వేసిన చాలా బాగుండేది. లేదంటే ఇంకా బాగా జ్వరం ఎక్కువగా ఉన్నట్టయితే 2 రోజులకు తగ్గలేదు. ఇప్పుడు మామూలుగా చాలా జ్వరం ఉంటుంది, థర్మామీటర్ ఉంటే 102, 103 అట్లా చూసేవాళ్ళు. అందరి ఇళ్లలో థర్మామీటర్లు కూడా ఉండవు కదా. అట్లాంటప్పుడు తగ్గిందో లేదో అలా పల్స్ పట్టుకు చూడడం, చేయి పట్టుకు చూడడం తెలుస్తుందిగా. తగ్గకపోతే ధనియాలు, జీలకర్ర, మిరియాలు కలిపి దంచి దాన్ని కషాయం చేసి ఇచ్చేవాళ్ళు. దాంతో ఇంకా లోపల ఏదన్నా ఇతరమైనటువంటి తేడాలు ఉంటే కూడా పోయేవి. సో ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ని పాటిస్తే ఎప్పటికైనా అవి వర్కౌట్ అవుతాయమ్మా. మనం ఎంత మందులతో బాడీని అలవాటు. ఇప్పుడు మీరు ఇంత కషాయం గురించి మాట్లాడుతున్నారు, కషాయం కూడా అక్కర్లేదమ్మా. ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసిన చారు తాగినా శీతాకాలం ప్రతిరోజు, వర్షాలు పడుతున్నప్పుడు ప్రతిరోజు చారు పెట్టుకు తాగిన చారు పొడులు ఇవి ప్రధానం. మీరు ఎక్కడెక్కడో కొనుక్కుని వేసుకోవడం కాదు, ఇంట్లో తయారు చేసుకోండి. చారుడు మిరియాలు, కొంచెం కందిపప్పు, కాస్త జీలకర్ర, ఇన్ని మిరియాలు వేసి చారుపొడిని తయారు చేసుకుని మిక్సీలో వేస్తే 2 నిమిషాలు. 2 నిమిషాలు అంటే వేయటం తీయడం అన్నీ కలిపితే 2 నిమిషాలు, లేకపోతే 1 నిమిషమే. అటువంటి చారుపొడి వేసి చారు చేసుకోండి. ఇటు చారు తిన్నట్టు ఉంటుంది, వేడివేడిగా బాగుంటుంది, జలుబు చేయకుండాను ఉంటుంది. వేపాకేసి అది కూడా వేసేవారు కదమ్మా, బొగ్గులలో వేపాకేసి గాలి పీల్చడం, ధూపం. అంటే ఇంట్లో దోమలు అవి పోవడానికి వాము కూడా వేసిన, అది కూడా ధూపం వేసిన బానే, ఇంట్లో కూడా బానే ఉంటుంది. పీలిస్తే కూడా బానే ఉంటుంది. హెల్తీ టిప్స్. yes, thank you so much అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా.